ఇంకా వాళ్ళ ఫ్యామిలీని పనిలో నుంచి తీసేసిన తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి వీళ్ళిద్దరూ మళ్ళీ పొలాల మధ్య కలుసుకోవడం స్టార్ట్ చేశారంట. అలా ఒకరోజు ఒక పర్సన్ చూశాడంట వీళ్ళిద్దరు కలుసుకోవడం, వీళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకోవడం. ఇదంతా ఒక పర్సన్ చూసి ఆ పర్సన్ వెళ్ళి వాళ్ళ బ్రదర్కి చెప్పాడంట. వాళ్ళ బ్రదర్ ఏం చేశాడంటే ఇంతకంటే మూర్ఖత్వంగా అసలు ఎవరు ఆలోచించరేమో, ఇంత దారుణంగా ఉన్నారేంటి మావ, అసలు ఏం క్యాస్ట్ మావ, క్యాస్ట్ ఆలోచిస్తే అసలు ఏమొస్తుంది? ఒక మనిషి ప్రాణం ముఖ్యమా లేదంటే క్యాస్ట్ ముఖ్యమా? అసలు మరీ దారుణం మావ. ఎందుకు ఇలా ఉంటున్నారు నాకు అర్థం కావట్లే. అసలు ఏమైందో చెప్తా వినండి మావ. ఏమైందంటే వాళ్ళ బ్రదర్ ఏం చేశాడంటే మళ్ళీ ఆ అబ్బాయిని వర్క్లోకి చేర్చుకున్నాడు. వర్క్లోకి చేర్చుకొని ఒకరోజు ఏం చెప్పాడంటే పొలాల దగ్గర పందులు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి కాపలాకాయి అని చెప్పేసి చెప్పాడు మావ. ఇంకా ఆ అబ్బాయి అలానే పందుల దగ్గర కాపలాకి వెళ్ళాడంట పొలంలోకి. ఆ తర్వాత ఏమైందంటే నైట్ 12 o'clockకి, నైట్ 12 గంటలకి వాళ్ళ బ్రదర్ ఒక 5 మందిని తీసుకెళ్ళాడంట. ఒక 5 personsని తీసుకెళ్ళి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడంట. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి పొలాల మధ్య పందులు తిరుగుతున్నాయి, పద లోపలికి పద, అక్కడ వాటిని తరిమేయాలి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళాడంట. లోపలికి తీసుకెళ్ళి ఆ అబ్బాయి నోట్లో ఒక గుడ్డ నోట్లో కుక్కి ఆ 5 persons ఏం చేశారో తెలుసా? ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకుని కింద ప్రైవేట్ పార్ట్ ఉంటుంది కదా, ప్రైవేట్ పార్ట్ అది గట్టిగా పిసికి చంపేశారంట మావ. అసలు ఆ అబ్బాయి ఎంత నరకం చూసుంటాడు మావ. అసలు అది పిసికి చంపేసి అక్కడే మళ్ళీ ఎక్కడ డౌట్ వస్తుందో అని చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి